హాయ్ అండి. యామ్వే వోక్‌లో మల్టిపుల్‌గా హెల్తీగా కుకింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. నేను సాంబార్ కోసమని పప్పు తీసుకున్నానండి. ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఒక కప్ రైస్ తీసుకున్నాను. 5 ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ కర్రీ కోసం. క్యారెట్ కూడా సాంబార్ కోసమండి బాయిల్ చేసుకుందామనేసి. లేదా పిల్లలకి కూడా అలా బాయిల్ చేసిన క్యారెట్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. స్వీట్‌గా ఉంటుందండి. నేచురల్‌గా ఉంటుంది క్యారెట్. ఇప్పుడు మనకు 30 మినిట్స్‌లో ఈ 4 ఐటెమ్స్ బాయిల్ అయిపోతాయండి. నేను లిడ్ పెట్టేసి 30 మినిట్స్ బాయిల్ చేశాను. కుకింగ్ చేశాను. తర్వాత చూడండి మీకు మనకి ఎగ్ బాయిల్డ్ అయిపోయింది. రైస్ కూడా చూడండి చాలా బాగా ఉడికిపోయింది. క్యారెట్ చూస్తే క్యారెట్ మంచి ఆరెంజ్ కలర్‌లో ఉంది. అంటే మనకి ఈ లిడ్‌లో విటమిన్స్ అనేది ఈ లిడ్ పెట్టడం వల్ల విటమిన్స్ అనేది బయటికి వెళ్ళవండి. మనం విటమిన్స్ అనేది లాస్ అవ్వము. చాలా హెల్తీగా, స్మార్ట్‌గా కుకింగ్ చేసుకోవచ్చండి యామ్వే వోక్‌లో. పప్పు కూడా చూడండి కందిపప్పు చాలా బాగా ఉడికిపోయింది. నాకు కొంచెం టైం లేక సాంబారును నేను ఎగ్ కర్రీ మీకు చూయించలేదు. ముందు ముందు వీడియోస్‌లో చూయిస్తానండి. ఫైనల్‌గా ఎగ్ కర్రీ అండ్ సాంబార్ అండి. థ్యాంక్ యూ అండి.